కానీ వాళ్ళు ఊహించేటువంటి ఊహలకు భిన్నముగా యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే నడుమునకు తువాలు కట్టుకుని పళ్ళెంలో నీళ్లు పోసి వాళ్ళ పాదాలు కడగడం మొదలెట్టాడు. దేవుస్తోత్రం, హల్లెలూయా. మనకు కొంచెం స్థితి పెరగనండి, 4 మొక్కలు ఇంగ్లీష్ మొక్కలు నేర్చుకోనండి, 4 డబ్బులు చేతిలోకి రానండి, కొంచెం విసులుబాటు స్థాయి రానండి. నేనెక్కడ, నా యొక్క స్థితి ఎక్కడ? నేను సపరేట్ ఏంటి, నేను మందిరం అవటం ఏంటి, నేను ముందుకు రావటం ఏంటి? ఇలాంటి అతిశయం మనలో ప్రవేశిస్తుంది. సహజంగా మానవుల్లో స్థితి కొంచెం పెరిగే కొద్దీ ఏమో తెలుసా, మనలో అతిశయము చోటు చేసుకుంటుంది. నేను చిన్న స్థితిలో ఉన్నప్పుడు చేశాను, కానీ నేను ఇప్పుడు పెద్దవాడిని, నేను ఇప్పుడు గొప్పవాడిని, నేను ఆర్థికంగా బలపడ్డాను, సమాజంలో అన్ని విషయాల్లో కూడా నేను బెటర్ అయ్యాను, కాబట్టి ఇప్పుడు నేను చేయటమేంటి అనేటువంటి ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. కానీ యేసు ప్రభు రాజులకి రాజు, ప్రభువులకి ప్రభు. కానీ ఆయనే నడుమునకు తువాలు కట్టుకుని ఏం చేశాడు? శిష్యుల పాదాలు కట్టడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేల మట్టుకు తాను తగ్గించుకున్నాడు కాబట్టి ఆకాశమునందు మట్టుకు దేవుడు ఆయన్ని హెచ్చించాడు. చెప్పలు కూడా దేవుడు మహిమపరచు. పరలోకమందున కానీ భూలోకమందున కానీ క్రింద ఉన్నటువంటి లోకంలో కానీ అందరూ కూడా, అందరి మోకాళ్ళు కూడా యేసు నామములో వంగినట్లు, అందరి నాలుకలు యేసు నామాన్ని స్తుతించినట్లు దేవుడు ఆయనను అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పే మాట కానీ బైబిల్ చెప్పే మాట యేసయ్య గురించి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం వరకు మీరు చదివితే ఈ మాటలు కనబడతాయి. సందర్భం వచ్చింది కాబట్టి అమ్మ వాక్యం కూడా చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 7వ వచనం నుంచి చదవచ్చు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందనంతగా, అనగా శిలువ మరణము పొందనంతగా విధేయత చూపిన వాడై తాను తగ్గించుకునేను. అందుచేత పైన ఆ కార్యాలన్నీ చేశాడు కాబట్టి, అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసునామమున వంగినట్టును, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్టును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత పవర్ఫుల్ వర్డ్ తెలుసది. ప్రతి వాని నాలుక ఆయన స్తుతించినట్లు, ప్రతి వాని మోకాలు ఆయన ఎదుట వంగునట్లు దేవుడు ఆయన ఏం చేశాడ? అన్ని నామముల కంటే పైనామముగా ఆయన నామాన్ని హెచ్చించి పెట్టాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించబడే ఆ ఘనత యేసు ప్రభు వారికి ఊరికి వచ్చి పడింది అనుకున్నారా? అంత ఈజీగా వచ్చేసింది అనుకున్నారా? యేసు ప్రభు ఇక్కడ రాకముందంట పరలోకంలో మీటింగ్ జరిగిందంట. సందర్భం వచ్చింది కదా, అది కూడా చెప్తాను. పరలోకంలో మీటింగ్ జరిగిందంట. దేవదూతలందరినీ కూడా పిలిచాడంట దేవుడు. పిలిచి మీలో ఎవరైనా ఒకరు భూలోకానికి వెళ్తారా అని అడిగాడు. అడిగినప్పుడు దేవదూతలందరూ నేను వెళ్తానని చెప్పి అందరూ చేతులు ఎత్తారు. చేతులు ఎత్తినప్పుడు దేవుడైన యెహోవా టైరు కొంచెం ఆగండి, దానికి కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, వాటిని చెప్తాను, ఆ తర్వాత ఎత్తుది కానీ అని అన్నాడు. ఏంటి ప్రభు ఆ రూల్స్ ఏంటంటే, భూలోకానికి ఎవరైతే వెళ్తారో వారు పురుషుని ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా కన్య గర్భాన్ని జన్మించాలి పరిశుద్ధుడిగా. ఆ తర్వాత పరిశుద్ధుడిగా జీవించాలి, 33.5 సంవత్సరాలు జీవించాలి, చివరి 3.5 సంవత్సరాలు దేవుని రాజ్య సువార్త ప్రకటించాలి. ప్రకటిస్తాం. అక్కడ వరకు సంకలు కొట్టుకుంటా అంటున్నారు దేవదూతలందరూ. ఇక్కడ వరకే కాదు, నేను ఇంకా చేయాల్సింది ఉంది అని దేవుడు పెద్ద బాంబు పేల్చాడు.
ఆ బాంబు ఏంటంటే చివరికి సర్వ మానవాళిక పాప పరిహార్థమై తన ప్రాణాన్ని అర్పించాలి, రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని బలిగా అర్పించాలి, 3వ రోజున తిరిగి లేగాలి, లేచి 40 దినాల పాటు భక్తులు కనబడి పరలోకానికి మేఘాలను ఎక్కి రావాలి. అలా నిర్ణయం చేసుకున్న వాళ్ళే వెళ్ళడానికి ఇప్పుడు చేతులు ఎత్తున్నారు. ఎవరు? యెహోవా దేవుడు. ఇప్పుడు పిన్ డ్రాప్ సైలెంట్. అప్పుడు వాక్యం నేనే వెళ్తాను సంఖ్యలు కొట్టుకున్న దేవతలు అందరూ ఇదంతా స్టోరీ అంతా వినేసరికి అమ్మో భూలోకానికి వెళ్ళి ఇదంతా చేయాలా, అందరి కోసం రక్తం చిందించాలా, మరణించాలా, ప్రాణం పెట్టాలా, మళ్ళీ తిరిగి లేగలా, ఎన్ని మనలో అయితే కాదు, మనకైతే సాధ్యము కాదని అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు. ఏమర్రా ఇందాక అందరూ చేతులు ఎత్తారు కదా, ఇప్పుడు ఏంటి అందరూ మౌనం ఉన్నారు? మహాప్రభు మౌనం కాదు, ఇంకెవరికైనా చూసుకో. దేవుడు అంటున్నాడు ఇంకెవరు లేరా? నా సవాల్కి అంగీకరించి, నా షరతులకు అంగీకరించి భూలోకానికి వెళ్ళేవాళ్ళు ఎవరు లేరా? అప్పుడు యేసయ్య లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను వెళ్తాను, నన్ను పంపమన్నాడు. చప్పలు కొట్టండి. ఈ షరతులన్నీ విన్న తర్వాత, ఈ కండిషన్లన్నీ విన్న తర్వాత నేను వెళతాను, నన్ను పంపమన్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడైన యెహోవా ప్రభుని అభిషేకించి భూలోకానికి పంపించాడు. ఆయనే క్రీస్తు, యేసుక్రీస్తు అనే నామదేవుడిగా ఈ భూలోకానికి వచ్చి 33 సంవత్సరాలు జీవించి మరి రక్తం చిందించి మరణించి మరణమును జయించి తిరిగి లేచి ఆ తర్వాత భక్తులకు 40 దినాల పాటు కనబడి పరలోకానికి ఆరోహణమైనటువంటి మహావీరుడు, ధీరుడు, జయశాలి యేసుక్రీస్తు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ధీరుడికే, ఆ జయశాలి అయినటువంటి యేసయ్యకే బిరుదు వచ్చింది. ఆ బిరుదు ఏమిటంటే అన్ని నామముల కంటే నీ నామాన్ని పైన పెడుతున్నాను అని. హల్లెలూయా. ఇక ఏ నామం కూడా నీ నామం కంటే పైనామము లేదు. ఈ భూలోకంలో ఎవరైతే నాకు ప్రార్థన చేయాలనుకుంటారో ఆ ప్రార్థన చేసేవాళ్ళు నీ నామంలో ప్రార్థన చేస్తేనే నేను అంగీకరిస్తాను. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎవరు ప్రార్థన చేసినా దేవుడు అంగీకరించాలంటే, యెహోవా దేవుడు అంగీకరించాలంటే ఒకే ఒక షరతు ఉంది. అదేంటంటే యేసు నామంలో ప్రార్థన చేస్తేనే ఆ ప్రార్థన అంగీకరించబడుతుంది. పేతురు నామంలో చేసిన కుదరదు, యోహాను నామంలో చేసిన కుదరదు, మరియమ్మ నామంలో చేసిన కుదరదు, ఆంద్రేయ నామంలో చేసిన కుదరదు. ఇంకా శిష్యులు ఎవరు ప్రార్థనలో ఎవరు నామంలో చేసినా, అపోస్తలుడైన పౌలు నామంలో ప్రార్థన చేస్తున్నాను, ఈ దైవం పో అంటే పోరు, అపోస్తలుడైన పౌలు నామంలో ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన అంగీకరించు ప్రభు అంటే దేవుడు అంగీకరించడు. ఒకే ఒక నామములో ప్రార్థన అంగీకరించబడుతుంది. ఆ నామం ఏమిటంటే ఆయన నామముల కంటే పైనామముగా హెచ్చించబడినటువంటి యేసు నామమే. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించబడడానికి కారణం ఏంటంటే అందరికంటే ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి, నేల మట్టుకు తగ్గించుకున్నాడు కాబట్టి, నేల మట్టుకు పరిచయం చేయడానికి వంగాడు కాబట్టి ఆయన నామం ఆకాశమునంత మట్టుకు హెచ్చించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. నాటికి నేటికి ఏనాటికైనా హెచ్చింపుకు సూచన ఏమిటంటే నేల మట్టుకు తగ్గించుకోవడమే. హల్లెలూయా. దీనికి వేరే సూత్రం ఏమీ లేదు. హల్లెలూయా. మా ఆత్మీయ తండ్రి గారు నన్ను పరీక్షించడానికి పరీక్షలు పెట్టేవాడు. అప్పుడు కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నప్పుడు కాళ్ళు నొక్కమనేవాడు, నొక్కేవాడిని. కొన్నిసార్లు జనాల్లో ఉన్నప్పుడు కాళ్ళు నొక్కమనేవాడు. ఎందుకు చెప్పేవాడు తెలుసా? ఆయన కాళ్ళు లేకపోయినా నొక్కమని, నొప్పులు లేకపోయినా నొక్కమనేవాడు. ఎందుకు తెలుసా? అసలు వీడు వింటాడు లేదన్నమాట. విజయవాడ పాస్టర్స్ మీటింగ్ వెళితే పాస్టర్ మీటింగ్ అయిపోయి రూములోకి వెళ్ళిన తర్వాత పెద్దవాళ్ళందరికీ ఒక 5-6 మందికి, ఒక 8 మందికి కలిసి ఒక రూమ్ ఇస్తారు. ఆ రూమ్లో ఆయన వెళ్ళిన తర్వాత నన్ను పిలిచేవాడు.
అక్కడ ఆయనతో పాటు ఇంకా 5-6 మంది సేవకులు ఉండేవాడు. అప్పుడు అనేవాడు, సమయ కాళ్ళు పడుతున్నాయ్యా అనేవాడు. కాళ్ళు నొప్పి పుడుతున్నాయి అనేటువంటి మాట ఆయన నోటి నుంచి రాకముందే నేను వెంటనే ఆయన కాళ్ళని తీసుకుంటాం పడడం మొదలెట్టేవాడిని. హల్లెలూయా, హల్లెలూయా. కాసేపు పరిచయం చేసిన తర్వాత చాలని కొన్నిసార్లు నొప్పులుండి చెప్పేవాడు, కొన్నిసార్లు నొప్పులు లేకపోయినా చెప్పేవాడు. కారణం ఏంటంటే వీడు ఎస్ అంటాడు, నువ్వు అంటాడు. నేను చెప్పినటువంటి మాటకి అంగీకరిస్తాడా, అంగీకరించడా, లోబడతాడా, లోబడ్డా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన చనిపోయే వరకు ఆయన పాత పరిచయం చేయడానికి దేవుడు నాకు భాగ్యం ఇచ్చాడు. హల్లెలూయా. మీరు అందరూ వచ్చి నాకు పాత పరిచయం చేయమని కాదు నా ఉద్దేశం. కనీసం విధేయత కలిగి ఉండండి, కనీసం విధేయత కలిగి ఉండండి. నేనైతే కోరుకుంటున్నాను, నా జీవితంలో ఎవరు కూడా నాకు పాదాలు నొక్కే అనారోగ్య పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను. హల్లెలూయా. నేను జీవించినంత కాలం ఆరోగ్యంగా బతకాలని, ఆరోగ్యంగా సేవ చేయాలని, ఆరోగ్యంగానే చచ్చిపోవాలని నేనైతే ఆశపడుతున్నాను. ఎవరు నాకు వచ్చి పాద పరిచయం, లిటరల్గా నా దగ్గరికి వచ్చి పాద పరిచయం చేయాలని నేను ఆశపడలేదు. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. ఇంతవరకు నొక్కించుకోలేదు, నా భార్యతో కూడా నొక్కించుకోలేదు నేను పాదాలు. ఎందుకంటే నాకు నొప్పులు లేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నొప్పులు ఉన్నప్పుడు నొక్కించుకునేవాడిని, కానీ ఇప్పటివరకు దేవుని కృపను బట్టి నొప్పులు లేవు. కాబట్టి ఆ అవసరం పడలేదు, అవసరం పడకూడదని కూడా ఆశపడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వేరే రకంగా ఎన్నో పరిచర్యలు చేస్తూ ఉంది నా భార్య. సంతోషం, ఆవిడ వండితే తింటున్నా, లేదంటే నేను వండుకోవట్లేదు. అలా వేరే రకమైన పరిచర్యలు చేస్తాము. అందుకొరకే ఆమెకి వందనాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హెచ్చించబడడానికి సూత్రం ఏమిటంటే, ప్రధానమైన సూత్రం ఏమిటంటే, ముఖ్యమైన సూత్రం ఏమిటంటే, తన హోదాని మర్చిపోయి, తన స్థితిని మర్చిపోయి, తన స్థాయిని మర్చిపోయి, తన పలుకుబడిని మర్చిపోయి, అంతటినీ మర్చిపోయి నేల మట్టుకు తగ్గించుకోవడమే హెచ్చించబడడానికి మూల సూత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చెప్తే అది పారిపోయేది కాదు, ఇక్కడేం వస్తానని చెప్పి అక్కడ లేకుండా వెళ్ళిపోయేది కాదు. అర్థమైందా? నో అనేటువంటి ప్రసక్తి పరిచర్య విషయంలో మన జీవితంలో ఎప్పుడూ ఉండకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు గుర్తుండి బైబిల్ కాలేజీలో బైబిల్ టీచర్స్ కానీ, మా ఆత్మీయ తండ్రి గారు కానీ, ఇంకెవరైనా కానీ నాకు పని అప్పగించినప్పుడు, ఇదిగో ఈ పని చేసుకోవాలని అప్పగించినప్పుడు నాకు గుర్తుండి ఈ పని నేను చేయలేను, ఈ పని నాకు రాదు, ఈ పనికి నేను వెళ్ళను అన్న సందర్భము ఒక సందర్భం కూడా నా జీవితంలో లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మా బైబిల్ కాలేజీలో స్టూడెంట్స్ ఉండేవాడు, టీచర్స్ ఉండేవాడు, డీన్ గారు ఉండేవాడు. హైదరాబాద్ నిరీక్షణ గారు కూడా పాదాలు పట్టాను, పాదాలు నొక్కి పరిచయం చేశాను. బైబిల్ ట్రైనింగ్ ఉన్నాం. హల్లెలూయా. మరి మా బైబిల్ కాలేజీ టీచర్స్, డీన్ గారు, డైరెక్టర్ గారు, వీళ్ళందరూ కూడా నాకు ఏ పని చెప్తే ఆ పని చేసేవాడు. పక్కనే కొంతమంది సేవకులు ఉండేవాడు. వివేక్ గారు, మన మందిరం కాలిపోయింది, మన పునర్నిర్మాణం చేశారు, ఆయన పక్కనే ఉండేవాడు మంగళగిరిలో. ఆయన ఏదన్నా పరిచయం చేసేవాడు. పక్కన కూడా ఆయన జాన్ బాబు గారు ఉండేవాడు, ఆయన ఏదన్నా పరిచయం చేస్తే అక్కడికి వెళ్ళేవాడు. మాకు సెకండ్ ఇయర్లో అప్పగించినటువంటి రత్నాల పరిచయకి వెళ్ళేవాడు. ఇలాగా ఎవరు
పరిచయలో పని అప్పగించినా సరే, బాధ్యత అప్పగించినా సరే, ఆ బాధ్యతలను నేను లేదు, కాదు, నేను చేయను, నా వల్ల కాదు అనకుండా ఎవరో అప్పగించిన పరిచర్య, ఏ పరిచర్య అయినా కూడా, ఇది కష్టమైన పరిచర్య అయినప్పటికీ కూడా ఆ పరిచర్య చేయడానికి బట్టి దేవుడు నన్ను ఈరోజు ఈ స్థితిలో పెట్టాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి విధేయత, ఇటువంటి తగ్గింపు మన జీవితంలో నేర్చుకుంటే దేవుడు మనల్ని ఎందుకు చేసిందని చెప్పండి. దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదించాడు, దేవుడు మనల్ని ఎందుకు గొప్పగా చేయడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. కాసేపు చూసుకోవాలి. ఇదే గ్రామంలో ఎలీషా, ఏలియా స్టోరీ కూడా మనం చెప్పుకోవాలి. ఏలియా గారు మోటువాడు, చదువులేనివాడు, కానీ దైవాభిషేకం కలిగినవాడు. హల్లెలూయా. ఎలీషా గారు మరి చాలా ఆస్తిపరుడు, చాలా స్థితిమంతుడు, చాలా గొప్ప ఇంట్లో జన్మించినవాడు, మరి గొప్ప ఇంట్లో పెరిగినవాడు ఎలీషా గారు. మరి 12 అరకలతో భూమి దున్నిస్తూ 12వ అరకని తానే దున్నుతున్నాడంట. హల్లెలూయా. తానే దున్నుతుంటే ఏలియా గారు దగ్గరికి సమీపించబోయి నన్ను వెంబడించు అన్నాడంట. హల్లెలూయా. నన్ను వెంబడించని ఎప్పుడైతే చెప్పాడో ఎలీషా గారు ఆ 12 అరకల్లో దున్నిస్తూ ఆ 12వ అరక తాను దున్నుతూ ఉండగా దాన్ని వదిలేసేసి ఏలియా గారిని వెంబడించాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏలియా గారిని వెంబడించి జీవితాంతము ఆయనకి వచ్చినటువంటి పేరేది తెలుసా? ఎలీషా గారికి వచ్చిన పేరేది తెలుసా? ఏలియా చేతుల మీద నీళ్లు పోయించి వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్దామని రాజు చెప్పుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా గారికి పరిచర్య చేయడం ద్వారా మరి ఆయనకు వచ్చినటువంటి ఘనత ఏమిటి అంటే, ఏలియా గారు వెళ్ళే ముందు, ఆయన పరలోకానికి ఎత్తబడే ముందు ఏలియాని వెంబడిస్తున్నాడు. ఏలియా అన్నాడు, ఇప్పుడు మీరు 2వ రాజుల గ్రంథము తీసి ఒకసారి అక్కడ ఆ సంభాషణ మనం చూస్తాము. ఇక ఏలియా గారికి అర్థమవుతుంది, నన్ను తీసుకెళ్లేటువంటి సమయం వచ్చేసింది, దేవుడు నన్ను పరలోకానికి తీసుకువెళ్ళబోతున్నాడని చెప్పి అర్థమైపోయింది. 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏలియా గారు మరి ఎలీషాతో అంటున్నాడు, మీరు 2వ అధ్యాయం మొదటి నుంచి మీరు గమనిస్తూ ఉండండి, వచ్చిన చదవద్దు కానీ. వాళ్ళిద్దరు కలిసి గిల్గాల్ నుంచి వెళుచుండగా ఏలియా గారు అంటున్నాడు, నేను మరి దేవుడు నన్ను బేతేలుకు పోమని చెప్పాడు, నువ్వు ఇక్కడే ఉండు అంటున్నాడు. అయితే ఎలీషా గారు అంటున్నాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరు కలిసి బేతేలుకి వెళ్ళారు. బేతేలుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంతకాలం ఉండాలో తెలియదు. అక్కడి నుంచి ఏలియా గారు బయలుదేరి నేను ఎరుకోకి వెళ్తున్నాను, ఎరుకోకి వెళ్ళమన్నాడు దేవుడు, నీవు ఇక్కడే ఉండు అన్నాడు. మళ్ళీ అదే సమాధానం చెప్పాడు ఎలీషా గారు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నిన్ను విడువను. హల్లెలూయా. ఎరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇక మీ గురువు గారిని ఈరోజు దేవుడు పరలోకాన్ని తీసుకుపోబోతున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. చెప్తే నేను ఎరుగును, మీరు ఊరికే ఉండండి అన్నాడు ఎలీషా గారు. అప్పుడు ఏలియా గారు అన్నాడు, ఎరికోలోంచి దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళమన్నాడు? యోర్దానుకు వెళ్ళమంటున్నాడు, యోర్దానుకు పోతున్నాను, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. కానీ ఎలీషా గారు అన్నాడు, లేదు లేదు నాయనా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను విడిచిపెట్టను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఇద్దరు కలిసి యోర్దాను నది దగ్గరకు వచ్చారు. ఏలియా గారు తన దుప్పటితో మరి ఏం చేశాడు? యోర్దాను కొట్టినప్పుడు యోర్దాను యువతల అవతలకి విడిపోయింది. వారిద్దరూ పొడి నేల మీద యోర్దాను దాటి వెళ్ళారు. హల్లెలూయా. ఈ ప్లేస్లన్నీ కూడా ఎలీషా గారి ఏలియాని వెంబడిస్తూ వస్తున్నప్పుడు ఏలియా గారికి అర్థమైపోయింది, వీరు పెద్ద జిడ్లా ఉన్నాడు, వదిలిపెట్టినట్టు లేడు అని అర్థమైపోయింది. ఇక ఎన్ని చెప్పినా కానీ వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితి కనపడలేదని, నేను పరమనకు వెళ్ళబోయే ముందు
నీ కొరకు నేనేం చేయాలని కోరుతున్నానని అడిగేశాడు. హల్లెలూయా. అడిగినప్పుడు ఎలీషా ఉన్న కోరిక చెప్పాడు ఏలియా గారు. ఏం చెప్పాడు? నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయము. హల్లెలూయా. అబ్బాయి, నువ్వు అడిగింది చాలా కష్టంగా ఉంది, చాలా కష్టమైనటువంటి కోరిక కోరేవు నువ్వు. అయితే దానికి ఒక సూచన చెప్తున్నాను. నేను పరలోకానికి ఆరోహణమై వెళ్ళేటప్పుడు నేను నీకు కనబడ్డానా, అది నీకు దొరుకుతుంది. నీకు కనబడకపోతే అది నీకు దొరకదు అన్నాడు. కొంత సమయానికి ఏలే గారు ఇక మేఘముల మీద పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్న సమయంలో ఎలీషా గారు పైకి చూసి మరి పెద్దగా ఒక మాట అన్నాడు. 12వ వచనంలో కనబడుతుంది. నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవేని కేకలు వేశాను. అందులో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకుని 2 తునకలుగా చేసి, దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతను దాన్ని తీసుకుని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి కింద పడిన దుప్పటిని పట్టుకుని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడని యెహోవా ఎక్కడ ఉన్నాడు నేను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాను. హల్లెలూయా. అంతకుముందు ఎలీషా ఏలియా గారు వచ్చేటప్పుడు ఏం చేశారు? ఏలియా దుప్పటి మడతేసి యోర్దాన్ని కొట్టినప్పుడు ఏమైంది? యోర్దాను 2 పాలైంది. ఆదరి నుంచి ఇద్దరికి వచ్చారు. ఏలియా గారు పైకి వెళ్ళిపోయాడు. ఏలియా గారు దుప్పటి కింద పడింది. ఆ దుప్పటి పట్టుకుని ఎలీషా గారు ఇప్పుడు ఏం చేశాడు? మళ్ళీ యోర్దాన్ని కొట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఏమైపోయింది? యోర్దాను 2గా చీలింది. ఈ ఎలీషా గారు ఇప్పుడు యువతల నుంచి అవతలకి వెళ్ళాడు. ఏలియా యొక్క అభిషేకం 200గా ఎలీషా మీదకి వచ్చింది అనడానికి మొదటి సూచన ఏమిటంటే యోర్దాను 2గా చీలడమే. హల్లెలూయా, హల్లెలూయా. కవి కూడా దేవుని మహిమపరచండి. ఇప్పుడు ఆగండి. అంత ఈజీ వచ్చింది అనుకున్నారా? ఏలియా గారి దుప్పటి ఆయనకి దూడ మడత పెట్టి కొట్టంగానే ఎలీషా గారికి అంత ఈజీగా యోర్దాను అది 2 పాయలు అయిపోయింది అనుకున్నారా? దాని వెనక చాలా స్టోరీ ఉంది. దాని వెనక స్టోరీ ఏంటంటే ఎలీషా గారు గొప్ప ధనవంతుడైనప్పటికీ, గొప్ప స్థితివంతుడైనప్పటికీ, గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడైనప్పటికీ తన్ను తాను నేల మట్టుకు తగ్గించుకుని ఏలియా గారికి పరిచయం చేశాడు. కాబట్టి ఏలియా గారు వెనువెంట ఉన్నాడు. కాబట్టి ఏలియా గారికి సపరివార పరిచయం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఏలియా యొక్క అభిషేకము ఎలీషా గారి మీదకి 200గా వచ్చేసింది. సూత్రం ఎక్కడుంది? ఎక్కడుంది సూత్రం? తగ్గించుకుని పరిచయం చేయడంలో ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది నేర్చుకోకపోతే, ఈ తగ్గింపు అనే సబ్జెక్ట్ నేర్చుకోకపోతే నేనైనా మీరైనా ఇంకెవరైనా ఉన్న చోటనే ఉంటాం. తప్పించుకోవడానికి ఎన్నో తెలివితేటలు ఉన్నాయి, ఎస్కేప్ అవడానికి ఎన్నో తెలివితేటలు ఉన్నాయి, చెప్పడానికి సాకులు ఎన్నో ఉన్నాయి. అవన్నీ చెప్పుకుని తగ్గించుకోవచ్చు. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. కానీ నేను చెప్పగలను, తగ్గింపు అనే సబ్జెక్టు నేర్చుకోకపోతే మనం స్థాయిలోనే ఉంటాం. అందుకంటే ఒక ఇంచి ముందుకు కానీ వెనక్కి కానీ ఎక్కడికి వెళ్ళము. ఈ భక్తులు, ఈ శిష్యులు, ఈ గురువులు యెహోషువ, మోషే, అలాగే ఎలీషా, ఏలియా, ఈ యొక్క గురు శిష్యులైన వాడు మనకు నేర్పేటువంటి మాటలు ఏంటంటే తగ్గింపు అనేటువంటి సబ్జెక్టును మనకు నేర్పుకున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు హెచ్చించబడడానికి, వాళ్ళు ఆకాశం నందు మట్టుకు గొప్పవాళ్ళు కావడానికి గల కారణం ఏమిటి అంటే వాళ్ళలో ఉన్న తగ్గింపే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఈ సబ్జెక్ట్ కొనసాగిస్తే ఏలీ సమూయేలు దగ్గరికి వెళ్ళాం మనం. హల్లెలూయా, ఏలీ సమూయేలు దగ్గరికి వెళ్ళాలి. సమూయేలుని చిన్నప్పుడే తన తల్లి ఏం చేసింది? దేవుని మందిరంలో వదిలేసి వెళ్ళిపోయింది.
ఏం చేశాడు సమూయేలు గారు? దేవుని యొక్క మందిరంలో పరిచయం చేయడం ప్రారంభించాడు. ఏలీ గారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఏలీ గారి దగ్గరికి వెళ్ళటం, ఏలీ గారికి పరిచయం చేయటం, మరి ఇలాంటివన్నీ మనం చేస్తున్నాడు సమూయేలు చిన్నవాడిగా ఉన్నప్పుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమూయేలు దేవుడు పిలిచినప్పుడు కూడా సమూయేలుకి అర్థమైంది ఏంటంటే ఏలీ గారు పిలుస్తున్నాడు అనుకుని ఏలియా దగ్గరికి పరిగెత్తాడు, ఏలీ దగ్గరికి పరిగెత్తాడు. ఒకసారి వెళ్ళాడు, 2 సార్లు వెళ్ళాడు, 3వ సారి వెళ్ళాడు ఏలీ గారు. సమూయేలుకి తెలిసింది ఏంటంటే ఎవరైనా పిలిచారంటే మా గురువు గారిని పిలిచాడు, ఏదో పనులు పిలిచారని సరళ పరిగెత్తేవాడు గురువు గారి. హల్లెలూయా. ఎదురుగట్టు ఉంచేవాడు, ఆయన ఏదో చెప్తే చేసేవాడు. దేవుడు పిలిచినప్పుడు కూడా సమూయేలు ఏమనుకున్నాడంటే మా గురువు గారు ఏలీ గారిని పిలిచాడని అనుకుంటున్నాడు. అనుకుని ఆయన ఇంటికి నిలబడుతున్నాడు. ఒకసారి గమనించాడు, 2వసారి గమనించాడు, 3వసారి గమనించాడు. అప్పుడు ఏలీ గారు అంటాడు, అయ్యా ఈసారి ఎవరైనా పిలిస్తే చిత్తము మీ దాసుడు ఆలకించున్నాడని దేవాలకునైనా అప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడని కోచింగ్ ఇచ్చాడు. హల్లెలూయా. అప్పుడు సమూయేలు వెళ్ళి పడుకున్నాడు. 4వసారి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. సమూయేలు అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం నేను చెప్తున్నాను, నేను రావాలంటాడు. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో రండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 3వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలుని పిలవగా సమూయేలు నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞయమ్మనెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క స్వరము వినడానికి, సమూయేలు దేవుని స్వరం వినడానికి, అంటే సమూయేలు దేవునితో డైరెక్ట్ కావడానికి, దేవునితో ఒక డైరెక్ట్ సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మరి ఎవరో మార్గాన్ని సరళం చేశారు? ఏలీ గారు. ఏలీ గారు ఎందుకు చేశాడు ఏలీ గారు? అంతకుముందు ఏలీకి ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు కాబట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే బాలుడైన సమూయేలు ఏలీకి పరిచర్య చేసేవాడుగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఏలీకి దేవుని వాక్కు ప్రత్యక్షమైంది, సమూయేలుకి దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. ఆ ప్రత్యక్షమైనటువంటి విషయం సమూయేలుకి తెలియకపోగా ఏలీ గారు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సమూయేలుని దేవునితో కనెక్ట్ చేస్తున్నాడు. హల్లెలూయా. దేవునితో కనెక్ట్ చేస్తున్నాడు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు దేవుడు పిలిస్తే ఏలీ దగ్గరికి నిలబడి చిత్తగించుము, నీవు నన్ను పిలిచావు కదా, నేను వచ్చి తిని అని అంటున్నాడు సమూయేలు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ఏలీకి అర్థమైంది ఏంటంటే నేను కాదు, ఇతను దేవుడు పిలుస్తున్నాడు కాబట్టి ఈసారి ఏం చేయాలి? ఈ సమూయేలు గారిని, బాలుడైన సమూయేలుని దేవునితో కనెక్ట్ చేయాలి. హల్లెలూయా. దేవునికి ఇతనికి సంబంధం కలపాలని ఏలీ గారు ఆలోచన చేసుకుని ఈ మాట చెప్పాడు అన్నమాట. ఈసారి ఎవరైనా నిన్ను పిలిస్తే చిత్తము నీ దాసుడు ఆలకించున్నాడని నువ్వు చెప్పు, అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు అని సమూయేలుకి కోచింగ్ నుంచి పంపిస్తే 4వసారి దేవుడు మాట్లాడినప్పుడు ఇదే మాట దేవునితో చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే సమూయేలు దేవునితో కనెక్ట్ చేయబడడానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? ఏలీ గారికి పరిచయం చేసినటువంటి బ్యాక్గ్రౌండ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏలీ గారి దగ్గర తగ్గించుకుని పరిచయం చేసినటువంటి బ్యాక్గ్రౌండ్ అన్నమాట సమూయేలుకు ఉన్నది. అందుకనే ఏలీ గారు ఏం చేశాడంటే సమూయేలును దేవునితో కనెక్ట్ చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందువల్ల సమూయేలు ఎలా తయారయ్యాడంటే
ఒక గొప్ప ప్రవక్తగా తయారయ్యాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు 3వ అధ్యాయంలోనే లాస్ట్ వచనాలు నేను చదివితే 19వ వచనము, 20వ వచనము, 21వ వచనం చదివితే, సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా నీకు తోడై ఉన్నదనే మాటలో ఏది తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాని మొదలుకొని బెయేర్షెబ వరకు ఇశ్రాయేల్ అందరూ తెలుసుకుని, మరియు షీలోహులో యెహోవా మళ్ళా దర్శనమిచ్చుచుండెను. షీలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలుకు ప్రత్యక్ష మగుచు వచ్చెను. ఈ మాట చదవండి. సమూయేలు మాట ఇశ్రాయేల్ అందరిలో వెల్లడి ఆయను. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు ఎంత గొప్పవాడు కావడానికి పునాది ఎక్కడ పడింది? పునాది ఎక్కడ పడింది? పరిచర్యలో పడింది. హల్లెలూయా. చిన్ననాడు ఏలీ గారికి పరిచర్య చేసినటువంటి పరిచర్య సమూయేలు ఆ దేశమంతటా కూడా ప్రవక్తగా స్థిరపడడానికి, గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి కారణమైందన్నమాట. ఆ దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది రహస్యం. బైబిల్ అంతా మీరు తరచి చూడండి, బైబిల్ అంతా మీరు చదివి చూడండి, చరిత్రలు చదివి చూడండి. హెచ్చింపునకు కారణం ఈ తగ్గింపుతో కూడినటువంటి పరిచర్య అనేటువంటి విషయం మనకు తేటగా అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ, మోషే, ఏలీ, ఎలీషా, ఏలియా, ఎలీషా, ఏలీ, సమూయేలు, యేసు ప్రభు జీవితం, ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుని మనము హెచ్చించబడు కారణమైనటువంటి తగ్గింపులు మన జీవితంలో కలిగి మన జీవితంలో దేవుని దీవెన పొందుకుందాం. దేవుడి అట్టి కృపను మనం దయచేయును గాక. ఆమేన్. ఆమేన్.